నా పేరు సుబ్బమ్మ. ఫస్ట్ దేవుడు నమ్ముకోకుండా పేరు అది, ఇప్పుడు సుజ్ఞానమ్మ. మాది ఒంగోలు దగ్గర పందుకూరు దగ్గర. మళ్ళీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మాది పల్లెటూరు, అంటే అంత పల్లెటూరు, అది ముప్పాలు మాది. అయితే అక్కడ నేను జన్మించింది అక్కడ. అయితే మా నాన్న ముగ్గురు అన్నల తమ్ముడు. ఎందుకంటే ముందు సాక్ష్యం చెప్పాను కానీ కొంతమంది వినవాళ్ళు ఉన్నారని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అయితే మా నాన్న ముగ్గురు అన్నల తమ్ముడు. మా బాబాయ్యకి ఇద్దరు పిల్లలు లేదు. మా నాన్నకి మేము నలుగురు ఆడపిల్లలు, నేను లాస్ట్ అమ్మాయిని. అయితే మా బాబాయ్యకి పిల్లలు లేదు కాబట్టి మా ముగ్గురికి మా నాన్న మా బాబాయ్యకి మేమే కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా. అట్లా లాస్ట్ దాన్ని నన్ను బాగా గారాభంగా పెంచినారు, 15 ఏళ్ళు సుఖంగా పెంచినారు. అట్లా ఉన్నప్పుడు మా వాళ్ళు బాగా విగ్రహారాధన పూజలు చేస్తారు. మా నాన్న వాళ్ళు మా ఊళ్ళో రాముల గుడి ఉందన్నమాట. మా ఇంటి పక్కకే రాములవాడ పెద్ద దేవస్థానం. ఆ యొక్క ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అట్లా రాములవారి తిరునాళ్ళు అవుతుంది. అయితే ఊరేగింపు చేస్తారు, ఊరంతా కూడా ఊరేగింపు చేస్తారు. అయితే మా నాన్న వాళ్ళు ఆ యొక్క ఊరేగింపు చేసేటప్పుడు ఆ దేవుడిని మోస్తారనమాట, దేవుడిని మోసేటారనమాట మా నాన్న వాళ్ళు. అట్లా ఉండేది మా కుటుంబంలో. అయితే అట్లా ఉన్న అప్పుడు మా అమ్మ మా నాన్న మాకు వ్యవసాయం పని ఉండేది, వ్యవసాయం చేసేటోళ్ళు. ఇంకా మేమైతే ఇంట్లోనే ఉండేటోళ్ళమే. అట్లా మా అక్క వాళ్ళు ముగ్గురు వాళ్ళ పెళ్ళి చిన్నగా. మా అమ్మకి ఆగస్టు మాతో ఒకసారి బాగలేదు, ఆమెకి శ్రమయాది వచ్చింది. శ్రమయాది వచ్చినప్పుడు అప్పుడు నేను 10 సంవత్సరాలు ఉండేది, నాకు వయసు 10 సంవత్సరాలు. ఎక్కడ చూపించినా కూడా మా అమ్మకి తక్కువ కాలం, ఎక్కడ చూపించినా హాస్పిటల్లో చూపించినా కూడా తక్కువ కాలం. ఆమెకి బతకాల, నేను బతకాల, నా పిల్లల కోసం నేను బ్రతకాలని ఆమెకి చాలా ఆశ ఉండేదన్నమాట. ఆశ నుండి ఇక్కడ గుంటూరు వెళ్ళింది, అక్కడ చూపించుకుంది. టంగుటూరు వెళ్ళింది, అక్కడ చూపించుకుంది. కందుకూరు, సింగరాయపట్నం అన్ని హాస్పిటల్ తిరిగినాక ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట పనిచేసింది అనమాట. ఆ హాస్పిటల్కి పోతే బాగా వెళ్తానేమో, ఈ హాస్పిటల్కి వెళ్తే బాగా వెళ్తానేమో అని అట్లా వెళ్ళేది. అయితే ఆమె లాస్ట్కి టంగుటూరు ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లోనే ఇక వైద్యం చేయించుకుంటూ వచ్చింది. మా నాన్న కొంచెం మాకు వ్యవసాయం అన్నీ బాగా సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు కానీ. అయితే మా నాన్న కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎంతో మంది ఆలోచించుకుంటాడు అనమాట. అయితే మా అమ్మకి ఏంటి, నేను బ్రతకాల, డబ్బులు పోయినా సరే, ఆస్తి పోయినా సరే, నేను బ్రతకాలా అనే ఆమెకు ఆశ ఉండేది అనమాట. అయితే అప్పుడు అది ఏం చేసిందంటే, నాకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ తెగించాలా, నాకు మంచి మందులు ఆడుకోవాలని, నేను బ్రతకాల అని అంత టంగుటూరులో ఇంకా ఎన్ని డబ్బులైనా పర్లేదు కానీ అక్కడ ఆగిపోయి అన్ని హాస్పిటల్ తిరిగి అక్కడ ఆగిపోయి అక్కడ చూపించుకుంటూ 3 నెలలు 6 నెలలు ఉండింది హాస్పిటల్లో. అప్పుడు మా అక్క వాళ్ళు ఎవరెళ్ళు ఉన్నారు కాబట్టి మా నాన్న నేను ఉండేటోళ్ళు. నాకు తోడుగా మా అక్క కూతుర్ని పంపించారు, ఆ అమ్మాయి కూడా నా వయసు. అట్లా మా అమ్మ ఒక 6 నెలలు ఉండింది, వైద్యం చేయించుకుంది, చాలా డబ్బులు అయిపోయినాయి. ఇంకా ఇంటికి వచ్చినాక వాళ్ళు వేసుకోవడం నమ్మకమ్మ బాగా అవుతాము. మాకు పొలం ఉంది కదా, వ్యవసాయం ఉంది కదా, అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు మాకు పనికి వచ్చేటోళ్ళు, చాలా పనికి వచ్చేటోళ్ళు. మా నాన్న లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంట్లో కూడా కొంచెం సహాయం చేసేటోళ్ళు అనమాట. ఆయన వేసుకురమ్మా, నువ్వు వేసుకురమ్మా, నమ్ముకమ్మా, వేసుకురమ్మా, నమ్ముకుంటే నువ్వు బాగా అవుతావమ్మా అని చెప్తే మా అమ్మ నమ్మకాలు మాకొద్దు, మా దేవుడు మాకున్నారు, మాకు వేసుకురావు అంటే ఎవరో మాకు తెలియదు, మాకు వద్దని చెప్తే కనీసం వలసలోనైనా అనుకోమ్మా, నువ్వు బాగా అవుతావు, ఆ యాది నీకు బాగా అవుతుందని చెప్తే మా అమ్మ వినలా. కాకపోతే సంతకాడ అంటే ఎందుకు స్వస్థత కోసం ఆమె సంతకాడ అనుకునేది నేను వినేదాన్నప్పుడు కొంచెం నాకు గుర్తుంది. సంతకాడ అనుకునేది వేసుకురావు, నువ్వు బాగా చేస్తామంట కదా, నల్లగొడ ముట్టు బాగా చేయి ఇట్లా అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను అంటే మళ్ళీ తర్వాత రామకృష్ణ అనేది అనమాట. అట్లా అనుకుంటాను. అప్పటి నుంచి దర్శిస్తున్నాడు మా దేవుడు, మాకు తెలియదు, నేను అనుకుంటాను ఇప్పుడు. అట్లా మా అమ్మ అనుకున్నదని అక్కడ మళ్ళీ మా అక్క మా ముగ్గురు మేము నలుగురు అక్క వెళ్ళినాము కదా, ఇంకొక 3వ అక్క ఉండే. ఆమెకి మా బాగా చిన్న వయసులో 25 సంవత్సరాలకి ఆమెకి 4 పిల్లలు.
ఆమె మా బావ చనిపోయినాడు, ఆమెకి మైండ్ ఖరాబ్ అయిపోయింది, మెదడువాపు వచ్చింది. అప్పుడు కూడా యేసు ప్రభువుని గురించి చెప్తారంట. అమ్మ రానమ్మ, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే బతుకుతావు, యేసు ప్రభుని నమ్ముకమ్మా నువ్వు అని అంటే కూడా అప్పుడు కూడా మా వాళ్ళు సందేశాలు నమ్ముకోవాలి. యేసు ప్రభు అంటే మా దేవుళ్ళు మాకున్నారని అప్పుడు కూడా వినలేదు అనమాట. అట్లా ఉంది మాకు. అట్లా ఉన్నప్పుడు మాకు ఎక్కువ సంవత్సరానికి ఒకసారి మా ఊర్లో ఇక్కడ ఏమంటారు దాన్ని జాతర అంటే కదా, అక్కడ మాకు కొలుపులు అంటారు, అది జరుగుతుంది అనమాట. అది జరిగినప్పుడు కొంతమందికి గణాశాలు అయ్యి వాళ్ళ ఒంట్లోకి వచ్చినప్పుడు నేను అది చూసి బాగా నిజంగా వచ్చిందా అని నాకు బాగా ఉత్సాహం ఉండేదన్నమాట. అవి చూడాలా అని చెప్పేసి నేను బాగా వాళ్ళ మమ్మల్ని వద్దన్న నేను వెళ్ళి చూసి వచ్చాను అనమాట. అయితే మాకు రాములవారి గుడి ఉంది, పక్కనే మళ్ళీ ఒకటి దేవరిల్లు అని ఉంది. దేవరిల్లు అంటే అది సంవత్సరానికి ఒక్కసారి తెరుస్తారు. అది ఆ రూము సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క కొలుపులు చేసేటప్పుడే తెలుస్తారనమాట. అయితే మాకు దాంట్లో ఏముందో చూడాలా అంటే ఏముందో చూడాలని మాకు కొంతమంది పిల్లలు మేము ఆటకు వెళ్తాం కదా, దాంట్లో చూడాలా ఏముంటుందో. ఆ గుడి ఎప్పుడు తెలవదు, సంవత్సరానికి ఒక్కసారే తెలుస్తారు. మా ఇళ్ళ పక్కనే ఉంటుంది అనమాట. అది అనుకుని ఆ కిటికీ తీసి పెడతారు. ఇప్పుడు రూమ్ అంతా మూసేసి ఉంటుంది, కిటికీ ఒక్కటే తీసి పెడతారు అనమాట. దానికి మాకు ఏరు దగ్గర రాములవారి గుడి దగ్గర అది దగ్గర అనమాట, మా ఇంటి పక్కన అనమాట. ఎవరైనా చూస్తే తిడతారు, తరుపుకుంటారు అని చెప్పేసి ఊరు లేనప్పుడు మధ్యాహ్నం చేపల వాళ్ళు బట్టలు చూస్తుంటారు. మధ్యాహ్నం పోయి మేము దాన్ని ఎక్కి ప్రయాసపడి చూసేటోడు. కానీ ఎవరన్నా వస్తారని భయానికి అది పూర్తిగా చూసేది అనమాట. అట్లా ఉన్నప్పుడు అట్లా ఉంటా వచ్చినాం. తర్వాత మళ్ళీ నాకు పెళ్ళి అయిపోయింది, నాకు 3 పిల్లలు. ఆ తర్వాత మేము సికింద్రాబాద్లో ఉండేటోళ్ళం. సికింద్రాబాద్లో ఉన్నప్పుడు అక్కడ మా తోడుకోళ్ళు బాగా పూజలు చేసేది, నాకంటే ఎక్కువ పూజలు చేసేది మా తోడుకోళ్ళు. ఇంకా ఆమె భక్తి అంటే ఇంకా ఎక్కువ భక్తి ఉంది. ఆమె వాళ్ళ కొన్ని పరిస్థితుల వల్ల ఆమె రాజమండ్రిలో యేసు ప్రభువుని నమ్ముకున్నాం. రాజమండ్రిలో ఎవరో చెప్తారంట, అమ్మ నీ కష్టాల్లో ఉన్నావు, యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నువ్వు బాగా అవుతావు, నీకు నెమ్మది వచ్చిందని ఎవరో చెప్తారంట. అయితే ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. మాకు తెలియదు ఆమె యేసు ప్రభువుని నమ్ముకుందని. ఆమె రాజమండ్రిలో యేసు ప్రభువుని నమ్ముకున్నాక నమ్ముకొని ఇక ఈ పూజ ఆమె అన్ని పూజలు చేసేది, మొక్కుబడులు ఉండేది, అన్నీ చేసిందని ఇక పరిస్థితులను బట్టి ఆమె కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాక మేము సికింద్రాబాద్లో ఉండేటప్పుడు అక్కడ క్రైస్తవుల కుటుంబం ఉండే మాకు తెలిసిన, అంటే మాకు అంత తెలియదు, వేరే వాళ్ళ ద్వారా తెలుసు అనమాట. అయితే వాళ్ళు ఆమె మంచి ప్రార్థనా పరులు, ఆ అమ్మ మంచి ప్రార్థనా పరులు, వాళ్ళు క్రైస్తవులే. అయితే ప్రార్థనా పరులు ఆమె వేరే వాళ్ళ ద్వారా తెలుసు. అయితే ఆమె నేను అక్కడ సుబ్రహ్మణ్యం గుడి, వెంకటేశ్వర గుడి ఇట్లా ఎదురు బాగుంది. నేను శనివారం గుడికి వెళ్ళి వచ్చాను అనమాట, పూజ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చాను. అప్పుడు చూసి అమ్మా ఇవన్నీ కూడా గుర్తియ్యను, నిజమైన దేవుడు యేసు ప్రభువుని నమ్ముకోండమ్మా, యేసు ప్రభువుని నమ్ముకుంటే మోక్షం ఉంటుంది అని చెప్పి నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పింది. ఇప్పుడు వీటి కోసం ఇంత భక్తిగా నువ్వు పూజ చేస్తున్నావు కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా అంత భక్తిగా చేస్తావు, నీకోసం నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను నమ్ముకమ్మా, నేను ఎడ్డాస్తాను వాళ్ళు ఎట్లా చెప్తారులే, మనం ఈనాలో వదిలేసేలా అనుకున్నాక కొన్ని రోజులు ఆమె ప్రార్థన చేస్తూ వచ్చిందేమో. తర్వాత నేను దేవుడు నమ్ముకున్నాక అనుకున్నా, నేను ఆమె ప్రార్థన ద్వారా నేను రక్షింపబడ్డానేమో అనుకున్నా నేను. అట్లా ఆమె చెప్తూ వచ్చింది. చెప్పినప్పుడు ఇది వదిలేసిందండి. మళ్ళీ మా తోడుకోళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆమె ఎట్లా ఆమెకి కోపం ఎక్కువ అనమాట. దేవుడు నమ్ముకుంది కానీ కోపం ఎక్కువ. ఆమె ఒక మనిషిని కొట్టాలంటే నిలువురు కొట్టేసి వచ్చింది అనమాట, అలాంటి స్వభావం కలిగిన ఆమె. అయితే ఆమె ప్రేమపూర్వకంగా నాకు సువార్త చెప్పి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, ఏంటి నువ్వు దేవుడు నమ్ముకోమంటే దేవుడు నమ్ముకోవట్లేదు, బొట్లు పెట్టుకోవాలా, సోకులు చేసుకోవాలా, అట్లా ఉండాలని నీకు కోరిక, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ తీసేయాలనా అట్లా చెప్పేది. నాకు అనిపించేది ఇవేంటి, నిన్నటిదాకా పూజలు చేసి అన్నీ చేసి ఇప్పుడు నాకు చెప్తుంది, ఈమె చెప్పేది ఏంటి, నేనేది అని నేను అనుకునేదాన్ని. ఆమె చెప్పడానికి నాకు శక్తి సరిపడేది కాదు, నా మనసులో అనుకునేదాన్ని. ఈమె నిన్నటిదాకా అన్నీ చేసి
ఇప్పుడు నేను నన్ను ఇట్లా అంటుంది, నేనెందుకు ఏం మాట వినాలా, నేనెందుకు నమ్ముకోవాలా, నాకు లేరా దేవుళ్ళు, ఏంటేనా దేవుళ్ళు అని నా మనసులో అనుకునేది అనమాట. అనుకుంటే అంటే ఆమె ప్రేమపూర్వకంగా ఎవరించి చెప్పేది కాదు, అంటే ఆమె కూడా అప్పుడే నమ్ముకుంది కాబట్టి ఆమె కూడా పూర్తిగా తెలియదు కాబట్టి అట్లా కోపంగా సీరియస్గా చెప్పింది అనమాట. అట్లా చెప్తే నేను కూడా నేనేది అనుకోను. నేను అట్లా సువార్త చేసుకుంటూ వాళ్ళంటే చూసేదాన్ని కానీ కొంతమందిని అంత పట్టించుకునేదాన్ని కాదు. అప్పుడు కొన్ని పరిస్థితులు మాకు బాగలేదు, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె వచ్చి 2 రోజులు ఉండింది నా దగ్గర. అప్పుడు కూడా ప్రేమపూర్వకంగా చెప్పాల, దేవుడు నమ్ముకో, దేవుడు నిజమైన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టారు, రక్తం కార్చాడని అప్పుడు కూడా ఏం చెప్పలేదమ్మా. అయితే ఆమె వచ్చి నా దగ్గర ఈయన ఎక్కడికి వెళ్ళిపోయినాడు కొన్ని పరిస్థితుల వల్ల. అయితే అప్పుడు మా బావ మా తోటి వాళ్ళు ఇద్దరు వచ్చి 2 రోజులు ఉంటారు నా దగ్గర. అప్పుడు కూడా చెప్పాలి, అది భయంకరమైన పరిస్థితి. అయితే మా పెదనాన్న కొడుకులు, మా అక్క కూతురు అందరూ అక్కడే ఉన్నాం మేము, సెలవులు కూడా పక్కన ఉండేవాళ్ళం అనమాట. అయితే మా పెదనాన్న కొడుకు ఆయన మమ్మల్ని ఇంటికి పంపించేసారు, ఊరికి పంపించేసారు అనుకుని, అయితే ఏమైపోయినాడు, ఎట్లా అయిందో అని చెప్పేసి మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు అనమాట. మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళారు. ఎల్లమ్మ గుడి అక్కడికి వెళ్ళి అడిగినారు. కొన్ని స్థలాలకు వెళ్ళి నన్ను తీసుకొని పోయి అడుగుతూ వచ్చినారు. అడుగుతొచ్చి ఆయన ఫోటో కూడా ఇచ్చి ముస్లిమ్స్ ఒకటి, ఈయన ఎక్కడున్నాడు అంటే ఈయన ఎక్కడో ఒక చోట ఉన్నాడు కానీ క్షేమంగా ఉన్నాడు, ఆయనకి ఏమీ హాని కలగలేదని చెప్తూ వచ్చినారు. అప్పుడు కూడా నువ్వు యేసుప్రభువుని నమ్మకమ్మా, ఈ పరిస్థితులన్నీ చక్కబడతాయి అని కూడా ఆమె చెప్పలే నాకు. మామూలుగానే ఆమె మేము వెళ్ళే దారిలోకి ఆమె కూడా వచ్చింది, ఆ దారిలోకి మా తోట వచ్చింది, కానీ ఆమె ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. అట్లా జరిగినప్పుడు కూడా నేను నమ్ముకోలేదు. అయితే తర్వాత మళ్ళీ ఇంకొక పరిస్థితుల్లో మేము అక్కడి నుంచి కొంచెం షార్ట్ కట్లో చెప్తున్నారు కాబట్టి నేను అంతా చెప్పట్లేదు, కొంచెం చెప్తున్నాను. అక్కడి నుంచి మేము మా కూతురికి 11 సంవత్సరాలు అప్పుడు మేము ఇక్కడికి వచ్చేటప్పటికి, అమ్మాయికి 11వ సంవత్సరం వచ్చింది మేము ఇక్కడికి వచ్చినప్పుడు. అయితే అక్కడ ఒక పని పట్టుకున్నాడు, ఆ మెటీరియల్ తోటి ఆ పని డబ్బులు వాళ్ళు కొన్ని ఇచ్చినారు. ఆయన పెద్ద రౌడీ సీట్ అంట. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే, దసరా వచ్చింది, నేను పూజ చేసుకుంటున్నాను, ఆయన ఇంట్లో ఉండట్లేదు. అయితే ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఉండేటోడు అనమాట. ఆ రోజు పూజ చేసుకుంటుంటే ఉండలేదు, ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత చెప్పలేదు ఆయన ఏం జరిగింది. ఇక్కడికి వచ్చేసినాడు. ఇక్కడ మా బంధువులు ఉన్నారు ఇక్కడ పాలసింగ్, అక్కడికి వచ్చినాడు. అక్కడికి వచ్చినాక మళ్ళీ నేను అడిగితే మా గ్రేసమ్మ తెలుసు అనమాట, మీకు కొంతమందికి తెలుసు మా గ్రేసమ్మ, ఆమె దగ్గరికి వచ్చినాడు. ఆమె దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఆయన మళ్ళీ ఆయన తీసుకొని మా దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఇట్లా పరిస్థితి, అమ్మాయి నువ్వు ఇక్కడ ఉంటాం కాదు, పిల్లల్ని తీసుకొని మా దగ్గరికి వచ్చేసి ఇక్కడ పాలసింగ్ నగరు అని చెప్పినాడు. నేను రాను, నేను అక్కడికి రాను, ఇక్కడే అందరు మా వాళ్ళు అంతా ఉన్నారు, నేను అక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను. మనం ఏంటి తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలా, ఎందుకు పారిపోవాలా అని చెప్తే, కాదు అర్థం చేసుకో, నువ్వు పరిస్థితులు బాగాలేవు, గొప్ప అపాయంలో చిక్కుకొని ఉన్నాడు, లేదు కావాలంటే నేను రానని చెప్పి నేను మొండికేసానంటే మాకు అక్కడ పెళ్ళైన కాడి నుంచి అక్కడ ఉండడం బంధువులు అంత అలవాటు అయిపోయింది అనమాట. అక్కడ అలవాటు అయిపోయి అట్లా ఉన్నప్పుడు అంటే సరేలేని చెప్పి అది ఒక నేను ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాను అనుకుంటాను, అది ఒక ఐగుప్తు లాంటిది అనమాట. ఎప్పుడు పూజలు చేసే పూజలు, పురస్కారాలు, సినిమాలు, ఇంకా అంత శిఖరాలు అంతా అక్కడ చేసేది అనమాట. అట్లా అంటే అంత సాహసం అంత వాళ్ళే కాబట్టి అట్లా ఉండేదాన్ని అనమాట. అయితే నేను రానన్నప్పుడు మా బావ వ్యక్తిగతంగా వచ్చి మా బావ ఈయన మాకు మేనమావడు అనమాట. మాకు అంతా మా ఇంట్లో మా అక్కల్ని మమ్మల్ని ఎవరు దూరం ఇలా అంతా ఇంట్లోనే ఇచ్చేసారు అనమాట. అయితే మా బావ వచ్చి, లేదమ్మా నువ్వు రావాలా, నువ్వు అక్కడికి వచ్చి ఉంటే బాగుంది, ఇక్కడ పరిస్థితులు బాగలేవు, మీకు ప్రాణానికి హాని ఉంది అని చెప్తూ వచ్చినప్పుడు ఇంకా ఆయన కూర్చోబెట్టి మంచిగా చెప్పినాడు. చెప్పిన మాటేనమ్మా అని చెప్తే, సరేలే బాగా మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి ఒకరోజు సామాన్ అంతా మా ఇంట్లో విగ్రహాలు ఎట్లుండేయండి, ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, అట్లా ఇంటి నిండా విగ్రహాలే. గురువారం వస్తే సాయిబాబా పూజ, ఇంకా శనివారం అయితే మాకు లక్ష్మీ నరసింహ స్వామిని
మాకు మొక్కుబడులు. అప్పుడు మేము మొక్కు చెల్లించాం, మళ్ళీ మొక్కున్నాం. మళ్ళీ ఇంటికి పిల్లలు ముగ్గురు తీసి పెట్టి మళ్ళా సంవత్సరం అప్పుడు పోవడానికి కుదరక మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ అవి తీసి మొక్కున్నాం. ఇంటికి తీసి ముడుపు కట్టి పెట్టుకున్నాం అన్నమాట. పెట్టుకొని ఉన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాం. ఇంకా మా బావ చెప్పినాక మా ముందు 2 రోజులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు ఇంటికాడ ఇక్కడే ఉంది సొంత ఇల్లు. అక్కడ పెట్టుకున్నారు 2 రోజులు. పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయినాక ఇంకా మా ఆడబిడ్డలు మా చిన్న కూతురు అందరూ వచ్చి ఇంకా సామాన్ అంతా వేసి ఇక పంపించడానికి సిద్ధమైన నేను మస్తు ఏడ్చిన. మా వాళ్ళు వెళ్ళిపెట్టి రావాలంటే చాలా ఏడ్చినాం, బాగా ఏడ్చినప్పుడు అప్పుడు విగ్రహాలన్నీ కూడా దాన్ని తీసి ఎంత మూట కట్టినాను, ఎంత మూట డిసిమ్లో వేసినప్పుడు నాకు అప్పుడు ఎరక్తి వచ్చింది. అప్పుడే ఎరక్తి వచ్చింది నాకు. ఎందుకు నేను ఇన్ని పూజ చేసినా కదా, ఇంత భక్తిగా చేసినా కదా, ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి నాకు అని చెప్పేసి అనుకుని దేవుడు అప్పుడే స్పందిస్తున్నాడేమో నాకు తెలియదు. అయితే నేను తర్వాత దేవుడు నమ్ముకున్నాక ఆలోచించాను అనమాట. అప్పుడు ఆ సగం విగ్రహాలు అంతకుముందు మా వాళ్ళు బాగున్నాయి, నాకు సగం ఈ మధ్య ఎవరికి నేను ఒకటి కూడా ఇవ్వాలి. అయితే అట్లా పెట్టుకున్నాను. అప్పుడు వాళ్ళు నేను ఆడించి వచ్చేటప్పుడు ఆ విగ్రహాల్లో సగం నేను మీరు అడిగినారు కదా అక్క తీసుకోండి అని చెప్పి సగం విగ్రహాలు అక్కడ విడిచిపెట్టేసి వచ్చిన. సగం తెచ్చుకున్నాక సగం పాపం వదిలిపెట్టేసిన, సగం పాపం తెచ్చుకున్నాను. ఇంకా మన సగం విగ్రహాలు అడుగుపెట్టి సగం తెచ్చుకున్నాక రాత్రి వచ్చినాక ఇక్కడ నందానగర్లో ఒక ఇల్లు చూపించి ఆ నందానగర్లో ఉంచినారు మమ్మల్ని. ఉంచినాక ఇంకా రోజు మా తోడుకోళ్ళు ఇద్దరేస్తమ్మ వీళ్ళందరూ ఈ అబ్రహం అన్న తెలుసాము మీకు కొంతమంది. అబ్రహం అన్న వీళ్ళందరూ వచ్చేటోళ్ళు మా కాడికి సాయంత్రం పూట వచ్చి దేశం గురించి చెప్తా ఉన్నారు. ఇంకా ఒకటే చెప్తా ఉన్నారు. అడిగా ఇది వదిలిపెట్టట్లే అసలు. అబ్రహం అయితే ఇంకా ఓవర్ కాస్తున్నాడు. అమ్మ వేస్తున్నాడు నమ్మకమ్మ, నిజమైన దేవుడు, జీవనగల దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కాల్చినాడు, ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం ఉంటుందమ్మ చెప్పంటే ఈవేంది ఊరికి ఏడుకు వచ్చినాక ఈ నాయకుడు పడుతున్నారు, ఊరికి నాకు చెప్తున్నారు యేసుప్రభు గురించి, మాకు దేవుళ్ళు లేరా, నీకు వచ్చే దేవుడు గారా అని నాకు ఇసుకొచ్చేది. ఇసుకొచ్చినా కానీ వాళ్ళు ఇసుకున్నట్టు కాదు. ఇంకా అట్లా చెప్తా ఉన్నాక ఒక 1 నెల రోజులు అయింది. ఇంకా ఒకరోజు మా తోడుకోళ్ళు ఇంద్రానగర్లో ఇక్కడ చర్చి ఉంది ప్రభావరం అని భగత్ సింగ్ నగర్లో, అక్కడ వాళ్ళు వెళ్ళేటోళ్ళు అనమాట. అయితే ఇంద్రానగర్లో కూడా బ్యాంక్స్ ఉంది. అక్కడ సెకండ్ సాటర్డే వస్తే అక్కడ ఉపాస ప్రార్థన పెట్టేటోళ్ళు. అక్కడ ఉపాస ప్రార్థనకి వీళ్ళంతా పండగలాగా వెళ్ళేటోళ్ళు అనమాట. వెళ్తే ఆ రోజు సావిత్రి ఉంది ఇక్కడ భగత్ సింగ్ నగర్. ఆమెకి దురాత్మ పెట్టినప్పుడు పద్మశాలి వాళ్ళు దురాత్మ పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో మంది దగ్గరికి వెళ్ళినప్పుడు బాగోకపోతే మా తోడుకోళ్ళు ఈ అబ్రాహ్మణ వాళ్ళ సంఘమంతా కూడా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ పోయి ఆమె సాగు బతుకులో ఉన్న మనిషి బతికిందంట. అప్పుడు ఆమె కూడా యేసుప్రభువుని నమ్ముకొని ఆమె బాప్టిజం తీసుకుంటున్నప్పుడు ఆ రోజు సెకండ్ సాటర్డే వచ్చింది. ఆ రోజు బాప్టిజం ఇస్తున్నారు ఎక్కడ ఇంద్రానగర్లో ఇస్తుంటే ఆ రోజు మా తోడుకోళ్ళు వచ్చింది. నా కాడికి వచ్చి శనివారం ఆ రోజు నాకు బాగా గుర్తుందన్నమాట. ఆ రోజు శనివారం వచ్చి అమ్మాయి అక్కడ ఇంద్రానగర్లో బాప్టిజం ఇస్తున్నారు, బాప్టిజం అంటే ఎప్పుడు నువ్వు చూడలేదు కదా, రా చూద్దుకొని నిన్నేమో దేవుడు నమ్ముకోమని నేనేం చెప్పను కానీ వచ్చి నువ్వు కాళ్ళు చూద్దుగా రా, ఒక్కదానికి ఇక్కడ నీకు బోరు కొట్టింది, నువ్వేమో కొత్తగా వచ్చినావు, మన వాళ్ళు ఎవరు లేరు కదా, పోదాము అని చెప్పింది. చెప్తే నేను రానక్క, నేను ఈరోజు శనివారం నేను పూజ చేసుకోవాలా, నేను ఇల్లు కడుక్కున్నాను, కొబ్బరికాయ పూస్తామని అంతా దగ్గర పెట్టుకున్నాను, అన్ని తయారు పెట్టుకున్నాను. అయితే అంతకు ముందు ఈయన ఏం చేసినాడంటే మా చిన్నాడు బిడ్డ ఉంది, వాళ్ళు పలకస్తులు ఉంటారు. మా చిన్నాడు బిడ్డ ఏం చేసిందంటే అన్న పనికి రావాలా రాండి అన్న అంటే ఏరేసాట పటాన్సేరులో పని చేస్తున్నాం. చేస్తుంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే వీళ్ళందరూ నీకు భోజనం చేస్తారు, యేసుప్రభువుని నమ్ముకోమని, నువ్వు వాళ్ళ మాటలే వినొద్దు, మన దేవుడిని వదిలిపెట్టుకొని ఆ దేవుడిని నమ్ముకోవద్దు మనం అని కొట్టు ఉండదు ఏముండదు, వద్దు నువ్వు వాళ్ళ మాటలు ఏమాక నువ్వు కొట్టి గమ్మ వదిలేసేయి అని చెప్పిపోయాడు. చెప్పిపోయినాక ఆమె ఆ రోజు ఆమె వచ్చి అడిగినాక శనివారం రోజు నేను నాలుగలేక మీరు పోయిరండి, ఏం కాదు నేను ఒక్కదాన్ని ఉంటాను, నాకేం భయం లేదు, మీరు పోయిరండి అని చెప్పిన. చెప్తే మధ్యలో
ఇంకా నేను వెళ్ళిపోయి నాకు ఇక్కడ అందరూ ఇక్కడే వాళ్ళ సమాజం దగ్గర వాళ్ళు ఇల్లు అనమాట, మా తోడుకోవాలి అది వెళ్ళిపోయినాక స్థానానికి వెళ్దామని బట్టలు తీసుకున్నాను. ఇంకా నా మనసు మారిపోయి అక్క నేను కూడా ఈ పూజలు ఎప్పుడు చేస్తూనే ఉన్నాం కదా, ఈ వారం వాయిదా వేసి ఈ పూజ మళ్ళీ వారం చేస్తున్నాంలే, అదేంటో చూద్దాం భారతదేశాలంట, మనం కూడా వెళ్ళి చూద్దాము అని చెప్పేసి ఎప్పుడు అవన్నీ వెళ్ళిపోయి అక్క నేను కూడా వస్తాను అంటే ఇప్పుడే రానన్నావు కదే ఏది మళ్ళీ వస్తాను అంటున్నావు నీకేమన్నా అంటే ఏమో అక్క రావాలనిపిస్తుంది మళ్ళీ వారం చేసుకుంటాను పూజ వస్తాను అక్క అంటే సరే పోయి స్నానం చేసుకుని తయారై రాకు అని చెప్పింది. ఇంకా పిల్లలు అక్క అంటే మా పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కలిసి ఉంటారులే ఏం కాదు మనం పోదాము అని చెప్పింది. అయితే మన పోయిన స్నానం చేసుకున్నా వెళ్ళినాక వాళ్ళు డీసెంట్లో వెళ్ళినారు, గోవింద అంటే అప్పుడు కొత్తగా ఆ సంఘంలో కూడా కొత్తగా చాలా మంది రక్షింపబడి ఉంటారు అప్పుడప్పుడే. ఇంకా వెళ్ళినాము డీసెంట్లో నగరికి వెళ్ళినాక నాకు ఆభరణంలోకి బొట్టు పెట్టుకొని వెళ్ళాను. ఆ యొక్క మంత్ర ఆభరణంలోకి వెళ్ళగానే నాకు తలనొప్పి బాగా భయంకరమైన తలనొప్పి వచ్చేసింది, వాంతులు అవుతున్నాయి. నాకు అస్సలు సుధరాయించట్లా, నేను ఎందుకు వచ్చినాను అనుకుంటున్నాక ఇవి దేశపోయింది, నన్ను ఇంకా పట్టించుకోవట్లేదు. నేను ఒక వాంతులు తలనొప్పి వచ్చి బాగా పడుకొని పోయాను. ఒక పక్కకు పోయి ఆ రూమ్లోనే ఒక పక్కన పడుకున్నాక అక్కడ జానపక్కన ఉందాను. వాళ్ళు హిందువులే యేసుప్రభుని నమ్ముకున్నారు అన్నమాట. ఆ సుశీలక్క జానపక్క అని ఉన్నారు, వాళ్ళ అక్క ఆకు వచ్చి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మాయి అంటే భగత్ సింగ్ నగర్ నుంచి వచ్చినాను అక్క, సంతోష్ అక్క తీసుకొచ్చింది మా తోడుకోవాలని చెప్తే అవునా ఏంటి ఇట్లా పడుకున్నావు నీరసం అయిపోయినావు అని చెప్పేసి అమ్మాయి చాలా ప్రేమగా దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా చెప్పి జెండుగా తీసుకొచ్చింది. ఆమె లెలినాన్న ఉన్నాడు అక్కడ ఆ సంఘంలో లెలినాన్న ఉన్నాడు. ఆ అన్న అక్క ఇద్దరు వచ్చారన్నమాట. వచ్చి ఆ జెండుగా రాసి ఏం కాదమ్మా నీకు తగ్గిపోయింది, నువ్వు బాధ అయిపోవు, నువ్వు నేను అక్కడ సుఖ లేకుండా అయిపోయాను అనమాట. ఇంకా లేపి మంచినీళ్ళు తాకి ఆమె టీ పెట్టుకొచ్చి ఇచ్చి వాళ్ళు చాలా ప్రేమించారు వాళ్ళిద్దరు, ఆ జానకక్క ఈ లెలినాన్న. యేసుప్రభుని నమ్ముకుంటే ఇంత ప్రేమ అనిపించింది నాకు. అప్పుడు అనుకున్నాక నా బాప్తిస్తాలు అయినాయి, అన్నీ అయిపోయి వాళ్ళ అష్టమిచ్చేకున్న అన్నీ అయిపోయి ఇంకా ఇక్కడ ఉల్లారంలో ఇక్కడెక్కడో చెరువులు ఇచ్చినారు, అక్కడ సూరారం చెరువులు ఇచ్చినారు బాప్తిస్తాలు. ఇంకా స్వార్థ చేస్తే వెళ్తున్నారు అనమాట. బాప్తిస్తాలు ఇచ్చేటప్పుడు స్వార్థ చేస్తే వెళ్తుంటే అందరూ తెల్లబట్టలు వేసుకుంటున్నారు, బాగున్నారు. నేనేం చేసినానంటే ఆ మందిరంలోకి పోగానే బొట్టు తీసి ఇక్కడ పెట్టుకున్నా, మళ్ళీ బయటప్పుడు పెట్టుకోవచ్చులే బొట్టు అని చెప్పేసి ఆ బొట్టు వెళ్ళి తీసి ఇక్కడ పెట్టుకున్నా. వెళ్ళిన అంత ఎవరు మకాలు చూసిన బొట్టు లేదు, నా మకానే బొట్టుంది, ఏమనుకుంటారో ఏమన్నా ఆ బొట్టు వెళ్ళి తీసి ఇక్కడ పెట్టుకున్నాక పోయేటప్పుడు పెట్టుకోవచ్చులే అని పోయినా. ఇంకా అక్క వాళ్ళు అట్లా ప్రేమించినారు, అయిపోయింది. ఇంకా సువార్తకు వెళ్తున్నారు, అందరం సువార్తకు వెళ్తామంటే అక్క వచ్చి ఉంటారంటే ఇక్కడ ఉండమ్మా నీకేమన్నా ఇబ్బంది అయితే రాగలుగుతానంటే రావమ్మా అని చెప్పింది. లేదక్క నేను ఒక్కదాన్ని ఉంటాను, నేను వస్తాను ఓపిక చేసుకుని అని చెప్పాను. అయితే అప్పుడు సువార్త చేస్తుంటే అంటే నేను మామూలుగా సువార్త దూరం నుంచి చూసినా కానీ దగ్గర నుంచి చూడలేదు అనమాట. అయితే అప్పుడు వాళ్ళు మంచి దైవ సేవకులు వాళ్ళు ఎట్లా సువార్త చేసి లాస్ట్లో ముగించేటప్పుడు ఆ యొక్క వీధుల్లో వాళ్ళు మోకాళ్ళు వచ్చి ఆ యొక్క ప్రార్థన చేస్తుంటే నాకు అప్పుడు అనిపించినప్పుడు దేవుడు నన్ను కదిలించినాడు. అప్పుడు నేను గుడికి వెళ్తాను, గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, కొబ్బరికాయ మనం ఎంతకు ఆ యొక్క అన్ని కూడా ఇస్తాం. మనం వ్యాపారం ఏం చేస్తాడు, పూజ చేస్తాడు, మన పేరు అంటే పూజ చేస్తాడు, ఇచ్చేస్తాడు. ఇంకా అట్లా ఉంటుంది కదా, వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు, అందరికీ ఇట్లా చేస్తున్నారు కదా, ఇది ఏంటి ఏరుగా ఉందని చెప్పి అనుకున్నాను. ఇంకా అక్కడ బాప్టిస్టులు అన్నీ అయిపోయి వచ్చినాము. అన్నం తినేటప్పుడు పెరుగువారు ఉన్నాను, ఆయన సేవకుడు అన్నం చూసినాడు, ఏమ్మా తగ్గిందా, ఎట్లా ఉంది, బాగున్నావా, ఇప్పుడు తలనొప్పి తగ్గిపోయింది అన్నాను. ఆమె లాస్ట్లో వీళ్ళు చాలా సమస్యల్లో ఉన్నారు, వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు అప్పుడు మా కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను అనుకున్నాను
ఇట్లా కూడా ప్రార్థన చేస్తారా? వాళ్ళు మాకు తెలియదు, మేము వాళ్ళకి తెలియదు కదా, ఇట్లా కూడా ప్రార్థన చేస్తారా అనుకుని అప్పుడు నాకు మంచిగా అనిపించింది. ఇదేదో బాగుంది ఇట్లా అని అనిపించింది. వాళ్ళు అక్కడ భోజనాలు అయినాయి, అంతా అయిపోయింది. సాయంత్రం 5 అయింది. ఇంకా అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఇంద్రానగర్ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా పాటలు పాడుకుంటా బాగా ఉన్నారు. అప్పుడు నా ఒక్కదాన్ని నేను మాట్లాడుకుంటా నాకు దేవుడు మాట్లాడుతున్నాను. నాకు అప్పుడు నువ్వు కూడా యేసుప్రభువుని నమ్ముకో, నువ్వు కూడా జీవకల దేవుడు యేసుప్రభువుని నమ్ముకో, నువ్వు ఎందుకు ఎన్ని వేస్ట్ ఎన్ని అర్థం అని నా మనసులో యుద్ధం అవుతుంది అన్నమాట. యుద్ధం అవుతుంది అంటే ఇంకప్పుడు ఈ బొట్టు పిల్లల మన మధ్యదారులకు వచ్చినాక, ఇంద్రనగర్ నుంచి మధ్యదారులకు వచ్చినాక అప్పుడు నేను కూడా అప్పుడు తీర్మానం చేసుకున్నా మనసులో, నేను కూడా ఈ రోజు నుంచి యేసుప్రభువుని నమ్ముకుంటా అని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు. నా అంతటా నేనే, దేవుడే నాకు మాట్లాడినాడు. బొట్టు తీసేయి, నువ్వు అవి తీసేయి, ఈ తీసేయి అని నాకు ఎవరు ఏం చెప్పలేదు. ఇంకా అప్పుడు ఆ మధ్యదారులకు వచ్చినాక ఇంత యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇంత ప్రేమ ఉంటుందా, ఇలా ఉంటుందా, మనం దేవుడు మనం మాలో పూజ చేస్తాం, మనంతటా మనం ఉంటాం, వేరే వాళ్ళకి ఏమి చేయము, మనం ఇట్లా ప్రేమించలేం కదా అని నా మనసులో అనుకొని, ఇక నేను మనసులో అనుకొని ఈ బొట్టు వెళ్ళ అక్కడే తీసి పడేసా. ఇంక ఈ రోజు నుంచి నేను బొట్టు పెట్టుకోను, రేపు ఆదివారం నేను మందిరానికి వెళ్తాను, నేను బొట్టు పెట్టుకోను, నేను ఈ రోజు నుంచి పూజ చేయను